హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను మీ అందరి కోసం చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అవే సంపంగి పువ్వులు. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం నేను 2 కప్పుల మైదా తీసుకున్నాను. ఈ 2 కప్పుల మైదా తీసుకొని మనం ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. స్వీట్స్కి ఏదైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇదంతా బాగా కలపాలి ముందు. ఇలా కలిపిన తర్వాత అండి మనము ఒక పాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఆయిల్ని కూడా మనము ఈ పిండిలో వేసుకొని బాగా కలపాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కదండి, ముందు కొంచెం స్పూన్తో కలిపి ఆ తర్వాత మొత్తము ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ముందు వాటర్ పోయకుండానే కలపాలండి. ఇది మనము చేత్తో కలిపితే ఇదంతా బాగా పడుతుంది. నేను కలుపుతున్నాను చూసారా, ఇలా బాగా ఉండలు లేకుండా ముందు ఆయిల్ అంతా కలపాలి. ఆయిల్ బాగా కలిసింది అనడానికి పిండినండి మనము ఇలాగ పట్టుకొని గట్టిగా నొక్కితే ఇలా బాల్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా బాల్ అయింది కదా. ఇలా అయితే మనకు ఆయిల్ అంతా పిండిలో కలిసినట్టు అనమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము పిండి ముద్దలా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇది మనము ఆల్రెడీ ఆయిల్ వేసి కలిపేసాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదండి. అందులోనూ మైదా అంటేనే ఎక్కువ వాటర్ పట్టదు కదా, అందుకని వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా తయారైంది కదండి. ఇలా సరిపడా వాటర్ పోసి కలుపుకున్నాక మనం దీన్ని ఇలాగా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి చాలా సాఫ్ట్గా తయారైంది కదండి, చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకుంటే సరిపోతుంది. మరీ పెద్ద సైజు వద్దండి, చిన్న నిమ్మకాయ సైజు అంతా సరిపోతుంది. ఇలా పిండి అంతా మనం ముందు బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత వీటిని మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. ముందు కొంచెం పిండి వేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకుంటూ రౌండ్ చపాతీలా ఒత్తుకుందామండి ముందు. ఇది చూసారా, నేను చేశాను కదండి, ఇది బాగా పల్చగానే రావాలి. ఎంత పల్చగా వస్తే మనకి అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలండి ఫ్లవర్ లాగా. నేను చూపిస్తున్నాను చూడండి, ఎడ్జెస్ వదిలేసండి పైన కింద కూడా మనం మధ్యలో ఇలాగా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా సన్నటి లైన్స్, మనం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా. ఎడ్జెస్ మాత్రం వదిలేయాలండి. ఈ ఎడ్జెస్ వదలకపోతే అవి రేఖలు విడిపోతాయి మనకి. నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగే మొత్తం అంతా కూడా మొత్తం చపాతీ అంతా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత చూసారా అన్నీ కట్ చేస్తాను కదా నేను, మీరు కూడా ఇలాగే చేసుకోండి. అన్నీ సన్నగా వస్తే బాగా వస్తుంది ఫ్లవర్ మనకి. ఇప్పుడు దీన్ని మనము చివరి ఎడ్జెస్ అన్నీ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ నొక్కుంటూ రావాలండి. ఇలా అంతా ఫోల్డ్ చేసుకుంటేనే మనకి ఫ్లవర్ అంతా కరెక్ట్గా వస్తుంది. ప్రతిదీ నేను చూపిస్తున్నాను చూసారా, సేమ్ ఇలాగే చేయండి. చూడండి, ఇలా చేసుకుంటే మొత్తం మనకి ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదండి. ఇప్పుడు మనకు చూడండి మధ్యలో అంతా ఫ్లవర్లా వచ్చింది కదా. ఇది మనం ఆయిల్లో వేస్తే ఇంకా బాగా ఫ్లవర్లా వచ్చేస్తుందండి, విడుతుంది. ఇదంతా వేగి బాగా విచ్చుకుంటుంది. అయితే ఈ చివర్లో మనకి ఉన్న ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలండి. మనం చివరన తీసేసుకొని ఈ చివర ఆ చివర సమానంగా కట్ చేసుకుంటే మనకి ఈ ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. మనం ఇది ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా మనకి ఎన్ని బాల్స్ అయితే అన్ని ఫ్లవర్స్ తయారు చేసుకొని ముందు పక్కన పెట్టుకుందామండి. నేను ఇలాగే మిగతా అన్నీ కూడా చేస్తున్నాను. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇవి ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ముందు ఈ ఆయిల్ అంతా కూడా బాగా వేడెక్కే వరకు మనం ఇలాగే ఉంచుదాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి.
మనం ఇందాక తయారు చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఆయిల్లో ఎంత పడితే అంత అన్నీ వేసుకొని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. ఇవి తొందరగా వేగిపోతాయి. చూడండి ఎలా వేడుతున్నాయో. మనం ఇందాక చేసుకున్నప్పుడు దగ్గరగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చక్కగా ఫ్లవర్లా వచ్చేస్తున్నాయి. చూసారా? చూస్తుంటే మీకు అచ్చం సంపంగి పువ్వులాగా అనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు ఇవి ఇలాగే ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇవంతా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకొని మిగతా అన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ బెల్లం పాకం కోసం అండి నేను 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇలాగ చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లం తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఈ బెల్లము వాటరు 2 కలిపి మనం దీన్ని మొత్తం స్టవ్ పైన పెట్టి మరిగించుకుందాం అండి. పాకము కొంచెం చిక్కగా అయ్యే వరకు స్టవ్ పైన పెట్టి మరిగిద్దాం. ఇప్పుడు ఈ పాకం బాయిల్ అవుతుంది కదండి. ఇందులోనే 2 ఇలాచీ ఇలా మనం కొట్టుకొని ఇందులో వేసుకుందాం. ఇలాచీ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి ఈ బెల్లం పాకానికి. ఇదంతా చూడండి లోపల బెల్లం అంతా కరిగిపోయి చిక్కగా అయ్యే వరకు చూసుకుందాం. ఇది మనం చూస్తే అండి చిక్కదనంగా అంటే ఇలాగ తీగ పాకం వస్తే సరిపోతుందండి. అప్పుడు ఇలా పాకం రెడీ అయిపోయినట్టే. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకొని మొత్తం పాకంలో రోల్ చేసుకోవాలి. ఇదంతా దానికి పట్టేలాగా. పాకం పైన వేస్తే సరిగ్గా పట్టదండి. మనం పాకంలోనే ఈ ఫ్లవర్స్ వేసుకోవాలి. అప్పుడే లోపలికంతా వెళ్ళి ఈ బెల్లం పాకం అంతా బాగా పడుతుంది. ఇలా ఒక్కొక్క ఫ్లవరు వేసుకొని నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా టర్న్ చేసుకుంటూ చేసుకోవడమే. అంతే, స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం వేయించుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ పాకం మొత్తం పట్టేలాగా టర్న్ చేసుకోవాలండి. అంటే పాకం పైన వేస్తే అంత సరిగ్గా వెళ్ళదు. చాలామంది పైన వేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. ఇలా టర్న్ చేసి ఇలా లోపల డిప్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. మనం తింటున్నప్పుడు ఆ పాకం తగులుతూ చాలా ఇదంతా క్రిస్పీగా మంచి బెల్లం స్వీట్నెస్ అంతా సూపర్గా ఉంటుంది. ఇది అన్నీ కూడా ట్రై చేసి ఇలాగ తప్పకుండా ఎంజాయ్ చేయండి ఈ స్వీట్ని. ఇది చాలా క్రంచీగా ఉంటుందండి. అలాగే ఆ పాకం తగులుతూ చాలా యమ్మీగా ఉంటుంది. స్వీట్ రెడీ అయిపోయింది కదండి. మీరందరూ కూడా చేసుకొని తప్పకుండా ఎంజాయ్ చేయండి.